ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టుమాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. 113వ పేజీ, 3వ కారిక. ఆత్మా హ్యాకాశవజ్జీవైః ఘటాకాశైరివోధితః ఘటాదివచ్చ సంఘాతైః జాతావేతన్నిదర్శనం. మన వేదాంత శాస్త్రంలో ఒక ప్రక్రియ ఉన్నది. అదేమిటంటే సృష్టి ప్రక్రియ. ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని గురించే మాట్లాడేటటువంటి పద్ధతిని సృష్టి ప్రక్రియ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో కాస్మాలజీ అంటారు, కాస్మలాజికల్ థియరీ. మనకు సందేహం ఉంటుంది, ఈ సృష్టి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, దీని తత్వం ఏమిటి, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉంటాయి మనసులో. వీటికి సమాధానం మనకు ఉపనిషత్తుల్లో మాత్రమే లభిస్తుంది. నేను జీవుణ్ణి పుట్టానంటున్నారు కదా, అసలు ఎలా పుట్టాను, ఎందుకు పుట్టాను, ఎక్కడికి వెళతాను, ఈ విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది కదా మనకు. అందుకని ఉపనిషత్తు అలా తెలుసుకోవాలని ఉన్నవారికి సమాధానం చెప్తుంది. మనం ఆ విషయాన్ని చూస్తున్నాం ఇక్కడ. ఈ ప్రక్రియనే 2 విధాలుగా చెప్తారు. ముందు ఉపనిషత్తు ఏం చేస్తుంది, సృష్టి ఉన్నది అని అధ్యారోపణ చేస్తుంది. అతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. ఇలా సృష్టిని ప్రవేశపెడుతుంది, ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. ఎవరు? ఉపనిషత్తే. మనకు పాఠం మొదలు పెడుతుంది. సృష్టి జరిగింది, సృష్టి ఇలా జరిగింది, సృష్టి అని చెప్తూ వస్తూ కొంత బోధన అయిన తర్వాత ఇదంతా ఎల్కేజీ యూకేజీ లెసన్ అనమాట. 1వ తరగతి 2వ తరగతి క్లాసులో చెప్పడం, ప్రవేశపెట్టడం, శృతిని సృష్టిని అధ్యారోపం చెయ్యడం అంటారు. సృష్టిని ఆరోపించడం. మనం ఎదిగిన తర్వాత ఈ వేదాంత శాస్త్రంలో కొంతకాలం, అంటే ఫస్ట్ 5th స్టాండర్డ్, 6th, అట్నుంచి 12th, పిహెచ్డికి వచ్చినప్పుడు అపవాద అంటుంది. అంటే వేదాంత శాస్త్రంలో పిహెచ్డి, మామూలు చదువుల్లో పిహెచ్డి కాదు. వేదాంత శాస్త్రంలో ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు అన్నీ చదివిన తర్వాత మీరు కొంచెం ఎదిగారు వేదాంతంలో అనే ఉపనిషత్తు కనిపించినప్పుడు, ముండకోపనిషత్తు చదివాడు, కైనోపనిషత్తు, కైవల్య, కఠ అన్నీ చదివారు, తైత్తిరీయం. అప్పుడు ఏమని చెప్తుంది ఉపనిషత్తు, నేను సృష్టిని ప్రవేశపెట్టాను అప్పుడు, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వేదాంతంలో, ఇప్పుడు ఆ సృష్టి లేదు అంటున్నాను నేను అంటుంది ఉపనిషత్తు. అపవాద అంటారు దాన్ని, నెగేషన్ అంటారు ఇంగ్లీష్లో. అపవాద.
ఏ సృష్టినైతే నేను ప్రవేశపెట్టానో ఉన్నది అని, దానికి బ్రహ్మ కారణమని చెప్పాను. ఆ బ్రహ్మ కారణమని చెప్పినటువంటి ఈ సృష్టిని కార్యం అన్నాను. ఈ కార్యం అనేటువంటిది దీని ప్రోడక్ట్ అంటాం. ఈ జగత్తుని కార్యం బ్రహ్మ కారణం అని చెప్పి నేను సృష్టి ప్రక్రియలో అధ్యారోపణ చేశాను. కనుక వాస్తవం చెప్పాలి నేను. ఎవరు? ఉపనిషత్తు అంటోంది. నేను వాస్తవం చెప్పాలి కదా, నీకు ఇప్పుడు భయపడవాకు, నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకుంటున్నాను. ఈ సృష్టి అనేది నిజంగా లేదు. సృష్టి ఉన్నది అన్నప్పుడు ఎలా ఆనందంగా విన్నావో, సృష్టి ఉన్నది అన్నప్పుడు తలకాయ ఆడిస్తూ ఆకాశం, ఆకాశం నుంచి వాయు, వాయు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి అంటే ఆనందంగా విన్నాం. ఆ భూమి నుంచి ఔషధీలు, ఔషధుల నుంచి మనుషులు పుట్టారంటే ఆహా అన్నాం. అదే ఆనందంతో ఇప్పుడు ఏం చెప్పాలి? సృష్టి లేదు అంటోంది. అదే శ్రద్ధ ఉండాలి ఇప్పుడు కూడా, అదే విశ్వాసం ఉండాలి గురువు వేదాంతం మీద. ఎందుకంటే ఒక వాక్యాన్ని ఆనందంగా విన్నప్పుడు అదే ఉపనిషత్తు రెండవ వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ ఉపనిషత్తులే అపవాదాన్ని విశ్వాసంతో అంగీకరించాలా లేదా? మనం అంగీకరించాలి. సృష్టి లేదు అన్నది, ఎవరు పుట్టలేదు అన్నది, జీవులు పుట్టలేదు అంటోంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ ప్రపంచం అనుభవానికి ఉన్నది, వ్యావహారిక అనుభవానికి సృష్టి ప్రపంచం మనకు ఉన్నది. అనుభవానికి లేదని నేను చెప్పను, కానీ సత్యంగా అది లేదు. వ్యావహారిక అనుభవానికి మాత్రమే ఉన్నది, కానీ వాస్తవికంగా పారమార్థికంగా చూస్తే ఆ సృష్టి లేదు. సృష్టిలో ఎవరున్నారు? జీవులు. ఈ జీవులందరూ పుట్టారని చెప్పానే సృష్టి. జీవులు నిజంగా పుట్టనూ లేదు, ఈ సృష్టి నిజంగా జరగనూ లేదు. ఇట్ ఈజ్ సీమింగ్లీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఉన్నట్లుగా మీకు అనుభవానికి ఉన్నదే కానీ నిజంగా లేదు. దానికి ఎన్ని ఉదాహరణలు చూసాం మనం. మనకు అనుభవానికి ఉన్నవన్నీ కూడా సత్యం కాదు కదా. సూర్యోదయం అనుభవానికి ఉన్నది. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సన్ రైజ్. వాట్ ఈజ్ వాస్తవికం? వాస్తవంగా చూస్తే సూర్యోదయం లేదు. భూమి స్థిరంగా ఉన్నది అని మనకు అనుభవం. అనుభవానికి, వ్యావహారిక అనుభవానికి భూమి స్థిరం. వాస్తవికత ఏమిటండి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది. ఎన్ని వేల మైళ్ళ స్పీడ్తో తిరుగుతున్నది. సత్యం అది. అనుభవం ఏమిటి? స్థిరం. సత్యం ఏమిటి? తిరుగుతోంది, అతి వేగంగా తిరుగుతోంది. ఏమంటే తిరిగినట్లు అనిపిస్తున్నదా ఇప్పుడు మనకేమన్నా? భూమి చదరంగా కనపడుతున్నది మనకు, భూమి గుండ్రముగా ఉన్నది అంటుంది సత్యం. అది మన అనుభవం వేరు, ఉన్న సత్యం వేరు. ఇలా ఎన్నో ఉదాహరణలు చూసాం మనం. అదేవిధంగా ఈ జగత్తు అనుభవానికి ఉన్నది. మన అందరం కూడా ఈ యొక్క జగత్తుని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఉదయం లేస్తే ఎన్నో విషయాలు చూస్తున్నాం, ఎన్నో అనుభవిస్తున్నాం. అనుభవానికి ఉన్నది, ఎక్స్పీరియన్షియలీ రియల్. కానీ విచారణ చేస్తే దాని వాస్తవికత ఏమిటి, సత్యం ఏమిటి అంటే నిజంగా అది లేదు. సూర్యోదయము, భూమి గుండ్రంగా ఉన్నది, ఇట్లాంటివన్నీ అర్థమవుతాయండి. ఈ ప్రపంచం లేదు అంటే ఎలా అంటే అర్థమవుతుంది. చిన్నగా నువ్వు శాస్త్రం చదువుతూ ఉండు, నీకు అర్థమవుతుంది. సత్యాన్ని తెలుసుకోవాలి కదా ఒక రోజుకి. అందులో ఎంత ఆనందం ఉంది. ఒక సత్యాన్ని తెలుసుకుంటే ఎంత ఆనందం. కనుక ఏమిటి ఆ విషయం అంటే అద్వైత ప్రకరణంలో ఉన్నది ఒక్క బ్రహ్మమే, నీకు మిగతావన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నది. కనుక అధ్యారోపణ చేసి సృష్టిని తర్వాత అపవాదం చేస్తోంది. ఈ అధ్యారోపణలో ఏం చెప్పింది ఉపనిషత్తు? బ్రహ్మ జగత్ కారణం అంది.
బ్రహ్మ జగత్ కారణం. ఈ జగత్తుకు బ్రహ్మమే కారణం అంటే బ్రహ్మము నుంచే జగత్తు వచ్చినది అన్నది. ఎలాగైతే గొలుసుకు బంగారమే కారణం అన్నట్లుగా, గొలుసుకి బంగారమే కారణం అన్నట్లుగా ఈ యొక్క ప్రపంచానికి జగత్తుకి బ్రహ్మమే కారణం. ఎందుకు ఈ బ్రహ్మని కారణమని చెప్పవలసిన అవసరం ఏంటి? ఈ సృష్టి ఎందుకు చెప్పాలి ఉపనిషత్తు? తర్వాత ఎట్లాగూ లేదని కదా చెప్పాలి, ఉన్నదని ఎందుకు చెప్పడం? అసలు ఈ ఆరోపం ఎందుకు చేయాలి? మనకు ప్రశ్న వస్తుంది. ఎలాగో సృష్టిని అపవాదమే కదా చేస్తున్నది, ఎందుకు ఈ సృష్టిని ప్రవేశపెట్టాలి ఉపనిషత్తు? అధ్యారోపం ఎందుకు చేయాలి అంటే దానికి ఉపనిషత్తు చెప్తుంది సమాధానం. అధ్యారోపం నేను ఎందుకు చేస్తున్నాను అంటే నువ్వు తర్వాత అది లేదు అని తెలుసుకోవడానికి నేను అధ్యారోపం చేయాలి. బ్రహ్మ కారణం అని ఎందుకు చెప్పాలి అంటే బ్రహ్మ కారణం కాదు అని చెప్పడానికి ముందు బ్రహ్మ కారణం అని చెబితే కానీ నీకు అర్థం కాదు. ఎలా అంటే ఈ ఇంటి కప్పు వేసేటప్పుడు ఆ ఇంటి కప్పుకి ఆధారంగా కొన్ని ఇనుప ప్లేట్లు పెడతారు. ఇప్పుడు దూలాలు అవన్నీ పెట్టడం లేవరు, అంత ఇనుప ప్లేట్లు పెడతారు, స్కాఫోల్డింగ్స్ అని. అవి తీసివేయాల్సింది కదా ఎట్లాగైనా. తర్వాత ఇల్లు కప్పు అంతా బాగా సెట్ అయిన తర్వాత ఏం చేస్తాం? అవి తీసేస్తాం. ఎలాగో తీసేసేవి కదండి, ఎందుకు పెట్టడం అని అడుగుతారా? ఎలాగో తీసేయాలి కదా, మళ్ళీ ఎందుకు పెట్టడం, ఎందుకు తీయడం, ఎందుకు దానికి పెద్ద పని అన్నాడు. లేదు నాయన, అది పెడితేనే ఆ యొక్క చూరు, ఆ రూఫ్ అనేది సెట్ అవుతుంది. అది గనక లేకపోతే రూఫ్ సెట్ కాదు, నీకు రూఫే ఉండదు, నీకు రూఫే కప్పే ఉండదు. కనుక వాటిని అమర్చాలి, అమర్చి దాని మీద రూఫ్ వేయాలి, వేసిన తర్వాత అది సెట్ అయిన తర్వాత ఇది తీసేయాలి. అదేవిధంగా బ్రహ్మము కారణం అని చెప్పాలి. బ్రహ్మ నిమిత్త ఉపాదాన కారణం అని చెప్తాం. ఇంటెలిజెంట్ కాజ్, మెటీరియల్ కాజ్ అన్న. బ్రహ్మ నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఎవరికి? ఈ జగత్తుకి. దేనికి చెప్పింది? సందేశం ఏంటి ఇందులో అంటే ఈ జగత్ అనేటువంటిది బ్రహ్మము కంటే వేరుగా లేదు, దీనికి సత్తా ఇచ్చినటువంటిది బ్రహ్మమే అని చెప్పడానికి. ఈ ప్రపంచం అనేటువంటిది నిజంగా స్వతంత్రంగా లేదు, దీనికి సత్తా అంటే ఉనికినివ్వడానికే బ్రహ్మం కారణమని చెప్పబడింది. గొలుసు అనేటువంటిది కార్యం అన్నాం. గొలుసు ఉన్నదా నిజంగా? బంగారం కారణం, గొలుసు కార్యం. ఎందుకు కారణం అని ఎందుకు చెప్పాలి అసలు? గొలుసు కార్యం, ప్రోడక్ట్, దాని కారణం బంగారం అన్నాడు. ఏమండి, గొలుసు ఎక్కడున్నదండి బంగారం కాకుండా? బంగారమే కదా. గొలుసు అనే వస్తువు ఉన్నదా వేరేగా? లేదు కదా. మరి బంగారం కారణం అని చెప్పడం ఎందుకు? గొలుసు లేనప్పుడు నిజంగా ఎందుకు చెప్పిందంటే ఈ గొలుసు యొక్క ఉనికి బంగారం మీద ఆధారపడి ఉన్నది అని చెప్పడం కోసం. ఈ గొలుసు అనేటువంటి పదం, ఆ రూపం దేని మీద ఆధారపడింది? బంగారం మీద ఆధారపడింది. అలా చెప్పడం కోసం. అంటే ఈ గొలుసు అనేటటువంటి కార్యం అనేటువంటిది స్వతంత్రంగా లేదు, అది నిజం కాదు, గొలుసు అనేది బంగారం మాత్రమే అని చెప్పడానికి కారణం, కార్యం ఇవన్నీ ప్రవేశపెట్టబడినాయి. అర్థమైందా? గొలుసు అనేది నిజంగా లేదు, అది దాని ఉనికి, దాని సత్తా అంతా కూడా బంగారం మీదనే కారణం అని చెప్తే కానీ ఇది కార్యం, దీనికి కార్యం, ప్రతి కార్యం కారణం మీద ఆధారపడి ఉంటుంది. కారణం లేకుండా కార్యం ఉండలేదు. గొలుసు ఉంటుందా బంగారం లేకుండా? ఉండలేదు కదా. కుండ ఉంటుందా మట్టి లేకుండా? కుండ కార్యం, దీన్ని ఘటం అంటాం.
ఈ ఘటం అనేటువంటిది కార్యం, ప్రోడక్ట్. ఎక్కడుందండి ఘటం? ఉన్నదేమిటి? మట్టి. కనుక కుండ లేదు అని చెప్పాలి. కుండకి స్వతంత్ర సత్తా లేదు అని చెప్పడం కోసం కుండని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ కుండకి కారణమైనటువంటి మట్టిని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ మట్టిని తీసుకొచ్చి చేసేవాడు కుమ్మరి వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాం. కుమ్మరి వాడు నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. దేనికి చెప్తున్నా ఉపాదాన కారణం నిమిత్త కారణం అని? అసలు కుండ లేదు అని చెప్పడం కోసం. చూడండి, అసలు కుండ లేదు అని చెప్పడం కోసం కుమ్మరివాడు నిమిత్త కారణం, ఇంటెలిజెంట్ కాజ్. మీరు నేను చేయలేం కదా. కుమ్మరివాడే చేస్తాడు. ఏం పెట్టి చేశాడు? మట్టితో చేశాడు. మెటీరియల్ ఉండాలి కదా. మీరు లడ్డు చేస్తారు, మెటీరియల్ ఏంటంటే శనగపిండి, మనకు అది తెలుసు. కుమ్మరివాడు కుండలు చేసేవాడు ఇంటెలిజెంట్ కాజ్, నిమిత్త కారణం అన్న ఉపాదాన కారణం అని మట్టితో కుండని చేశాడు అని ఎందుకు చెప్పామంటే, ఈ కుండ అనేటువంటిది అక్కడ నిమిత్త కారణం వేరండి. నిమిత్త కారణం ఉపాదాన కారణం వేరు కుండ విషయంలో. కానీ బ్రహ్మ విషయంలో ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది ఇప్పుడు ఈ జగత్తు అనే కుండ? జగత్ అనే కుండ ఇంట్రడ్యూస్ చేయబడింది దేనికోసం అంటే, ఈ జగత్ అనేది ఆ బ్రహ్మము కంటే వేరుగా లేదు అని చెప్పడం కోసం. అది అపవాద అంటారు. అర్థమైందా? కనుక ఏమిటి ఇప్పుడు ఈ జగత్ అనేది ఏమిటంటే కార్యం అనేటువంటిది గౌణ ప్రయోగం. బ్రహ్మణ కారణత్వం. ఈ జగత్తు మిథ్యా కదా, లేదు కదా. కనుక కార్యకారణాలు అనేటువంటి గౌణంగా ఉపయోగించబడినాయి. గౌణం అంటే ఏమిటి? ముఖ్యంగా ఉపయోగించబడలేదు. ఫిగరేటివ్ అంటారు ఇంగ్లీష్లో. ఫిగరేటివ్గా ఉపయోగించబడిన గౌణం అంటారు. ఈ ఉపాదాన కారణం, నిమిత్త కారణం అనేటువంటి గౌణ ప్రయోగ అంటారు. గౌణ ప్రయోగం. కనుక బ్రహ్మ సృష్టి నిమిత్త కారణము కాదు, బ్రహ్మ సృష్టి యొక్క జగత్తు యొక్క ఉపాదాన కారణము కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ మట్టి ఉపాదాన కారణం అంటారా? మట్టి కుండకి ఉపాదాన కారణం. కుండ ఎక్కడ ఉంది? అసలు లేదు కదా. కుండ అనేదే లేకపోతే మట్టి యొక్క ఉపాదాన కారణత్వం ఎక్కడుంటుంది? ఉండదు కదా. కుండ మిథ్య అయినప్పుడు, కార్యం మిథ్య అయినప్పుడు మట్టి యొక్క కారణత్వం అనేటువంటి స్టేటస్ ఉంటుందా? ఉండదు కదా. అదేవిధంగా ఈ జగత్ అనేటువంటిది కార్యమైనప్పుడు, అది సత్యం కానప్పుడు, దానికి కారణమైనటువంటి బ్రహ్మ, ఆ కారణత్వం బ్రహ్మ సత్యం. బ్రహ్మ యొక్క కారణత్వం స్టేటస్ మిథ్య. కారణత్వం స్టేటస్ అది గౌణం. అది గౌణం అన్నారు. కనుక బ్రహ్మ ఎటువంటి మార్పు చెందకుండా బ్రహ్మ సాన్నిధ్య మాత్రం చేతనే ఈ జగత్తు కనపడుతున్నది. బ్రహ్మ సాన్నిధ్య మాత్రం చేతనే ఈ జగత్తు కనపడుతున్నదే కానీ బ్రహ్మ మార్పు చెందలేదు. నిజంగా ఈ సృష్టి చేయడం కోసం చిన్నప్పుడు కథలు చెప్పేవాడు. ఆ బ్రహ్మదేవుడు మట్టి తీసుకొచ్చి బొమ్మను చేసి ప్రాణము పోసి గాలి ఊదేవాట కొని. ఇవన్నీ చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. అప్పుడు కథలు ఓకే, ఇప్పుడు కథ చెప్తే వింటారా? పెద్దవాళ్ళు అయిన తర్వాత కదా. మనం మానసికంగా ఎదిగితే వినం, మానసికంగా ఎదగకపోతే బాగుంది అంటాం. మానసికంగా ఎదిగిన వాళ్ళకే కానీ ఉపనిషత్తులు, ఎదగని వాళ్ళకి కాదు. వాళ్ళకి ఏమిటంటే ఇంకా కథలే అవసరం. కథలే విననివ్వండి. ఎదిగిన వాళ్లకు మాత్రం ఈ విషయం చెప్పాలి, వారికి అర్థమవుతుంది. అందుకని ఏం చెప్తున్నారు చూడండి కారికలో, ఆత్మ ఆకాశవజ్జీవై అన్నారు. 3వ కారికలో ఉదాహరణ చెప్తున్నారు. నిదర్శనం అంటే ఉదాహరణ అని అర్థం. 2వ లైన్లో నిదర్శనం అన్నారు చూసారా.
ఉదాహరణ చెప్తున్నారు. ముందు ఉదాహరణ అర్థం చేసుకుంటే మనకు దాష్టాంతం తర్వాత అర్థం అవుతుంది. నిదర్శనం, దేనికి నిదర్శనం, దేనికి ఉదాహరణం ఇది అంటే ఘటాకాశే ఘటాదివత్ ఏతత్ నిదర్శనం అంటే ఘటాకాశం. మనం 4 విషయాలు చూస్తున్నాం ఇప్పుడు. ఏమిటి అవి అంటే యుక్త్యా జీవసృష్టి నిషేధ చూస్తున్నాం. యుక్త్యా జీవసృష్టి నిషేధ అంటే యుక్తి ద్వారా జీవులు సృష్టింపబడినారు అనేటువంటి దాన్ని నిషేధం చేస్తున్నాం. జీవులు పుట్టలేదు నిజంగా అని నిరూపిస్తున్నారు ఆయన. జీవులు పుట్టలేదు కనుక యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, జగత్ మొత్తాన్ని లేదు అని చెప్తున్నారు. అనుభవానికి ఉన్నది నిజంగా లేదు. అపారెంట్లీ ఈజ్ దేర్, సీమింగ్లీ దేర్, బట్ నాట్ రియల్లీ. నేనేదో యుక్తితో చెప్తున్నాను అనుకోకండి. శృత్యా, శృతి మూలంగా కూడా నేను నిరూపిస్తాను. శృతి చెప్తున్నది అంటున్నారు. శృత్యా జీవసృష్టి నిషేధ, జీవులు పుట్టలేదని శృతే చెప్తున్నది ప్రమాణం. అదేవిధంగా శృత్యా జగత్ సృష్టి నిషేధ, నిజంగా సృష్టి జరగలేదు. ఆ బ్రహ్మము యొక్క సాన్నిధ్యంలోనే ఈ జగత్తు ఉన్నట్లుగా కనపడుతున్నది. ఆ బ్రహ్మ యొక్క సాన్నిధ్యంలో ఈ జగత్తు, ఈ జీవులు పుట్టినట్లుగా నిజంగా ఉన్నట్లుగా కనపడుతున్నది. మీ స్వప్నంలో లాగా 2వ అధ్యాయంలో చూశాం కదా, వైతథ్య ప్రకరణంలో. స్వప్నంలో ఎన్ని చూశారు? అన్నీ కనపడినాయి నిజంగానే ఉన్నట్లు. లేచి చూస్తే ఉదయాన్నే ఒక్కటి లేదు. అలాగే మీ పారమార్థిక స్థితికి మీరు మేలుకొన్నప్పుడు ఇవన్నీ సత్యం కాదు అని మీకు తెలుస్తుంది, చూసినవన్నీ. అయితే అక్కడ మెలకు వచ్చిన తర్వాత ఒక్క వస్తువు లేదు, అనుభవానికి కూడా లేదు తర్వాత. కానీ ఇక్కడ జ్ఞానం వచ్చిన తర్వాత మన అబ్బాయి అమ్మాయి అందరు అట్లాగే ఉంటారు, ఎక్కడికి పోరు. అది డిఫరెన్స్. స్వప్నానికి మెలకు వచ్చిన తర్వాత వచ్చే జ్ఞానానికి ఏమిటి భేదం అంటే అది. కలలో నుంచి మేలుకున్న తర్వాత కలలో వస్తువులు ఉండవు, కనపడవు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత వ్యావహారిక ప్రపంచంలో ఉన్న వస్తువులు నిజం కాదని తెలుస్తుంది మనకు. కానీ అవి అలాగే ఉంటాయి, కొంతకాలం ఉంటాయి. అందుకని ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారు. ఈ కుండ అనేటువంటిది ఘటాదివత్ అంటే కుండలాగా, ఆకాశే, ఈ ఆకాశం అనేటువంటిది ఈ కుండ, కుమ్మరివాడు కుండ చెయ్యంగానే సర్వత్ర అంతటా ఉన్నటువంటి ఆకాశానికి ఒక పేరు పెట్టాం. అంతటా ఉన్న ఆకాశానికి ఈ కుమ్మరివాడు కుండ చేయంగానే ఆ ఆకాశానికి పేరు వచ్చేసింది. ఈ కుండలో ఉన్న ఆకాశానికి పేరు వచ్చింది. ఏం పేరు? ఘటాకాశ. కుండ ఆకాశం అంటే బాగుండదు, అందుకని ఘటాకాశ అంటారు. సంస్కృతంలో కూడా ఘటాకాశం అంటారు. దీనికి ఏం పేరు పెట్టాము ఇప్పుడు? ఘటాకాశ, పాట్ స్పేస్ అన్నా. అదేవిధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క వస్తువు చేస్తూ ఉంటే దాంట్లో ఒక్కొక్క షేప్ ఉంటుంది, చోటు ఉంటుంది, స్థలం ఉంటుంది. ఇంకో కుండ చేశాడు, ఇంకో ఆకాశం ఉంటుంది. ఇప్పుడు ఆకాశం బయట ఉన్నది వెలుపల ఉన్నది, లోపల ఉన్నది. బయట ఉన్న ఆకాశం ఉపయోగం ఉండదు మనకు, లోపల ఉన్న ఆకాశం ఉపయోగం ఉంటుంది. అర్థమైందా? ఆపేసేయండి. అది మన ప్రారంభం కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మొమెంటం. అందుకే జ్ఞానులు ఉంటారు, అప్పుడు కానీ ఆగలేదు. చూశారని అది కనుక ఈ కుండని చెయ్యగానే ఘటాకాశని పేరు పెట్టారు. ఇంకొక కుండ రాగానే మళ్ళీ ఘటాకాశం అన్నారు. ఇప్పుడు ఈ కుండ లోపల ఉన్నది అంతర ఆకాశం, బాహ్య ఆకాశం. లోపల చోటు ఉన్నది, బయట చోటు ఉన్నది, పేరు మారింది అంతే. ఇది మహాకాశం అన్నాం,
ఇది ఘటాకాశం అన్నాం. మహాకాశం వెలుపల ఉన్న చోటు ఉపయోగపడదు కదా, వెలుపల ఉన్న చోటు మనకు ఉపయోగపడదు. ఈ గోడలు కట్టామనుకోండి, దీన్ని ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటారు. ఎన్క్లోజ్డ్ అంటే ఏమిటి? ఒక గోడ కట్టి ఒక దానికి క్లోజ్డ్ అనమాట, దాన్ని పరిధిలోకి తీసుకురావాలి, తెస్తే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ జరపాలంటే ఈ గోడలు ఉంటేనే కదా జరుపుతాం, కనుక దీన్ని హాల్ స్పేస్ అంటారు. అందుకని ఆకాశాన్ని ఆత్మతో పోల్చారు. కుండని, శరీరాన్ని కుండతో పోల్చాం, శరీరాన్ని కుండతో పోల్చాం. ఇప్పుడు ఆకాశము కుండ తెలిసినాయండి. ఈ శరీరం అనేటువంటిది, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కుమ్మరివాడు కుండ చేసినప్పుడు ఆకాశం ఈ లోపలికి తీసుకువచ్చాడా? అసలు విషయం అది. ఈ కుమ్మరివాడు కుండ చేయగానే ఆకాశం లోపలికి వచ్చిందా, ఆయన తీసుకొచ్చి పెట్టాడా, లేకపోతే అంతకుముందున్న ఆకాశం అందులో ఉపలబ్ధిగా ఉన్నదా? ఇది దీనికి పెద్ద ఇంటెలిజెంట్ కావాలండి, పిహెచ్డి చదవాలి. ఆకాశం అంతటా ఉండడం వలన కుండ తయారు చేయగానే ఆ ఆకాశమే చోటు కుండలో కూడా లభిస్తున్నది. మరి కుండలో లభిస్తూ ఉంటే ఆ ఆకాశమే కదా, దీనికి మాత్రం ఎందుకు స్పెషల్ పేరు ఘటాకాశం అని? అది ఘటంలో ఉంది కాబట్టి ఘటాకాశం. ఇంకా మరీ ఎక్స్టెండ్ చేయను, ఇప్పుడే చెప్పాను మీకు దార్ష్టాంతం. ఈ శరీరం అనే కుండ తయారు కాగానే ఆకాశం లాంటి ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ ఈ శరీరంలో ఉపలబ్ధి అవుతుందా కాదా? ఉంటుంది. అంతటా ఉన్న ఆత్మని పరమాత్మ అన్నాం. పరమాత్మ అంతటా ఉన్నాడు. ఈ శరీరం రాగానే ఈ శరీరంలో లభిస్తున్నటువంటి పరమాత్మని ఏమన్నాం? జీవాత్మ అన్నాం. అదే చెప్తున్నారు ఇక్కడ. కనుక ఇప్పుడు ఈ ఆకాశం పుట్టింది అంటున్నారు మీరు. ఈ ఆకాశం పుట్టింది అన్నారు. నిజంగా పుట్టిందా? కుమ్మరివాడు దీన్ని ఉత్పత్తి చేశాడా? చేయలేదు కదా. అదేవిధంగా ఈ జీవాత్మ అనేటువంటిది పుట్టిందా నిజంగా? శరీరం రాగానే శరీరం పుట్టిందండి. ఆ పరమాత్మకే జీవాత్మ అని పేరు పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల లోపల ఆ జీవుడు పుట్టాడా అని అడుగుతున్నది ఉపనిషత్తు. నిజంగా చెప్పండి, మీకు ఆకాశం పుట్టలేదండి కుండలో అన్నారు. అంతకుముందున్న ఆకాశమే, పేరు మాత్రం ఊరికే పెట్టాం. మహాకాశమే ఘటాకాశం. అదేవిధంగా పరమాత్ముడు ఈ శరీరంలో ఉనికిగా, ఎరుకగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఈ జీవుడు? ఈ జీవాత్మ ఏ రూపంలో ఉన్నాడు? జీవాత్మ ఏ విధంగా లభిస్తున్నాడు ఈ శరీరంలో? ఉనికి, ఎరుక. ఐ యామ్, ఐ నో. ఇంగ్లీష్లో చాలాసార్లు చెప్పాను, చెప్పింది చెప్తూ ఉంటాను, మీరు తలాడిస్తూ ఉండండి అంతే. ఎందుకంటే అప్పుడు కానీ అర్థం కాదు. ఐ యామ్ అంటే ఉనికి. ఉనికి అనేది తెలుగు పదమే, తెలుసా? ఉనికి. ఐ నో, నాకు తెలుసు అంటే అవేర్నెస్. ఇప్పుడు మనందరం ఉదయం లేవంగానే మొట్టమొదట మనకు వచ్చేటి ఆ భావన ఏమిటో తెలుసా? మొదట వ్యవహారం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? నేను ఉన్నాను, నేనున్నానని నాకు తెలుసు. పరమాత్మ ఈ శరీరంలో లభిస్తూ ఉన్నాడు ఉనికి ఎరుకగా. జీవాత్మ అనే పేరుతో ఉన్నాడు. నేను ఉన్నాను అని నేను అంటున్న వాడు జీవాత్ముడు. నేనున్నాను, నాకు తెలుసు అనేవాడు నాకంటే వేరైన వాడా? నేనా? నేనేనా నాకంటే వేరైన వాడా? నేనే. ఇప్పుడు ఆ ఉనికి ఎరుక నేనే. నేనైనటువంటి ఈ జీవాత్మని పరమాత్మ కంటే వేరా?
కాదు కదా. కనుక నేనే పరమాత్మని జీవాత్మ రూపంలో ఉన్నాను, జీవాత్మ అనే పేరుతో ఉన్నాను. దాష్టాంతం అర్థమైందా? మళ్ళీ ఉదాహరణకి రండి. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ఇప్పుడు ఈ కుండ ఆకాశం పుట్టలేదు కదా నిజంగా. జీవాత్మ పుట్టాడా నిజంగా? శరీరం పుట్టింది, ఉపాధి పుట్టింది, కానీ జీవాత్మ పుట్టలేదు, జీవులు పుట్టలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను ఉన్నాను, నాకు తెలుసు అనేదాన్ని నేను పుట్టాను అంటున్నావు. ఈ శరీర పుట్టుకని పరమాత్మ జీవాత్మ రూపంలో ఉన్న పరమాత్మకి ఆపాదిస్తున్నాం. ఈ నేను పుట్టాను, శరీరం పుట్టింది, ఈ శరీర పుట్టుకని నా పుట్టుక అంటున్నావు. నేను అంటే ఎవరు? ఉనికి, ఉనికి ఎరుక. ఆ ఉనికి ఎరుకకి జీవాత్మ పేరు. ఆ జీవాత్మే పరమాత్మ. పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు ఉనికి ఎరుక ఈజ్ ఈక్వల్ టు నేను. చాలా ముఖ్యమైనటువంటిది. మీరు తల్లకిందులు తపస్సు చేసినా 1000 సంవత్సరాలు పుస్తకాలన్నీ చదివినా అవపోసన పట్టినా కూడా ఈ విషయం గురువు ద్వారా వినవలసిందే. మళ్ళీ చెప్తాను వినండి. పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు, మీరే భగవంతుడైతే అంటున్నారో ఆ పరమాత్ముడు భగవంతుడు అంటున్నాడే ఆయన పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ, జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు ఉనికి ఎరుక. ఉనికి ఎరుక అంటే నేను ఉన్నాను, నాకు తెలుసు. అది నేను ఉన్నాను, నాకు తెలుసు అనేటువంటి నేను ఎవరిని? ఇప్పుడు ఉనికి ఎరుకని. ఈ ఉనికి ఎరుక ఎవరు? జీవాత్మ. ఈ జీవాత్మ ఎవరు అసలు? పరమాత్మ. పరమాత్మనైన నేను జీవుడిగా భావిస్తూ ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన ఈ శరీర ధర్మాలన్నీ నావిగా భావించి శరీర పుట్టుకని నా పుట్టుకగా తీసుకుంటున్నాను, శరీర నాశాన్ని కూడా నా మృత్యువుగా భావిస్తున్నా. శరీరం నశిస్తుంది కదా, దాని గురించి చెప్పబోతున్నారు. ఇప్పుడు పుట్టుక అయిపోయిందండి, జీవుడు పుట్టాడు, నిజంగా పుట్టాడా పుట్టలేదని చెప్తున్నారు. తర్వాత నాశం గురించి కూడా చెప్పబోతున్నారు. శ్లోకం చూడండి. ఇప్పుడు 3వది, ఆత్మ ఆకాశవత్. ఆత్మని దేనితో పోల్చాం? ఆకాశంతో పోల్చాం. ఎందుకని ఆత్మని ఆకాశంతో పోల్చారంటే ఆత్మకి ఆకాశానికి చాలా దగ్గర లక్షణాలు ఉన్నాయి, చాలా కామన్ ఫీచర్స్ ఉన్నాయి. ఏమిటి అంటే ఈ రెండు కూడా ఆకాశము ఆత్మ ఆలు వస్తాయి రెండు, అందుకని కాదు. ఏమండి, రెండిటికి కామన్ ఫ్యూచర్స్ రెండు మొదట్లో ఆతో మొదలు పెడతాయండి అన్నారా? అందుక కాదు, లేదండి రెండు దీర్ఘ ఆకారం అన్నమాట. అందుకు కాదురా నాయన, వేరే ఉన్నాయి. వాటికి సామాన్య లక్షణాలు ఏమిటంటే ఆత్మని చూడలేవు, ఆకాశాన్ని చూడలేవు. కళ్ళతో చూస్తారా చోటుని? మీరు కూర్చున్న చోటు, ఈ హాల్లో చోటు కంటికి కనపడుతున్నదా? దానికి రూపం లేదు. ఆకాశము కంటికి కనపడదు, చూడలేవు దాన్ని. ఆత్మని కూడా చూడలేవు, కంటికి కనపడదు. కారణం ఆకాశానికి రూపం లేదు, రంగు లేదు. ఆత్మకు కూడా రూపము లేదు, రంగు లేదు. సామాన్య లక్షణం. మరొకటి, ఆత్మ ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది, ఆత్మ కూడా సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నది. ఆత్మ ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్నది. తర్వాత ఆకాశాన్ని ఖండించలేం, విభజన చేయలేం. ఆకాశాన్ని, ఆత్మని కూడా విభజన చేయలేం. ఇప్పుడు ఈ కుండ తయారు కాగానే ఆకాశం వచ్చింది. ఇందులో వచ్చిందే ఉన్నదా? అంతకుముందే ఉన్నది. దీన్ని విభజన చేశామా? చేయగలమా? దానికి అవయవాలు లేవు విభజన చేయడానికి.
ఆకాశాన్ని కూడా ఎలాగైతే విభజించలేవు, ఆత్మని కూడా విభజించలేవు, ఖండించలేవు. అందుకని అఖండ అన్నారు. ఆత్మ అఖండ, ఆకాశవత్, ఖండించలేము. అదేవిధంగా ఈ యొక్క ఆకాశంలో, కుండలో ఉన్న ఆకాశం, ఈ కుండలో ఉన్న చోటు, ఇవన్నీ కూడా మార్పు చెందదు. దాంట్లో మార్పే ఉండదు, ఎప్పుడు ఒకే రంగంగా ఉంటుంది. 14 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ హాలుకి. 2000 సంవత్సరం అండి, అప్పటి నుంచి వస్తున్నాం, ఇక్కడే కూర్చుంటున్నాం. చోటులో ఏమన్నా మారిందా? గోడల్లో పెయింటింగ్, ఇక్కడ అక్కడ మెట్ల దగ్గర ఇవన్నీ మారుస్తున్నారు, కానీ ఉన్న చోటులోని ఏమన్నా మార్పు ఉందా? అదేవిధంగా ఆత్మలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. అవికారి, నిర్వికారి అన్నాం. తర్వాత ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? ఇంకొక లక్షణం, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? మీ ఇంట్లో ఒక ఆకాశం, మా ఇంట్లో ఒక ఆకాశం, ఈ కుండలో ఒక ఆకాశం, ఈ కుండలో ఒక ఆకాశం. ఒక్కటే ఆకాశం, ఎక్కడ ఉన్నా కూడా ఒక్కటే ఆకాశం. 2 ఆకాశాలు లేవు. అమెరికాలో ఆకాశం వేరా, అదే ఆకాశం, అదే చోటు. అదేవిధంగా ఆత్మ ఒక్కటే. ఈ చాప్టర్ పేరేమిటి? అద్వైత ప్రకరణం. ఆత్మ ఒక్కటే. ఇలాంటి సామాన్య లక్షణాలు ఉండడం చేత ఆకాశంతో పోల్చారు ఆత్మని, మనకు అర్థం కావడం కోసం. ఆకాశం గురించి అర్థమైతే కొంచెం ఆత్మని గురించి మనకు అర్థమవుతున్నది కదా. ఇప్పుడు సర్వవ్యాపి, అఖండ, నిర్వికారి, ఇవన్నీ తెలిసినాయి కదా. అయితే అన్ని గుణాలు ఒకటేగా ఉండవు. మళ్ళీ ఆకాశం పుట్టింది, ఆత్మ పుట్టలేదు. అందుకని కొన్ని భేదాలు ఉంటాయి. దృష్టాంతానికి దాష్టాంతానికి ఎప్పుడు కొన్ని భేదాలు ఉంటాయి. కానీ ఎక్కువ సామాన్య లక్షణాలు ఉండడం వల్ల ఆకాశంతో పోల్చారు. ఆకాశవత్ ఆత్మ జీవై ఘటాకాశై ఇవ. జీవులందరూ కూడా ఘటాకాశంలాగా పోల్చబడినారు. ఈ జీవులందరూ, శరీరం ఒక ఘటం లాంటిదండి, కుండ. తోలు తిత్తి, ఇది తూటులు 9, దీనికి తూటులు 9. ఇది ఒక తోలు తిత్తి అన్నాడు. గాలి ఉంది కదా లోపల, తోలు తిత్తి. ఈ కుండ లాంటి శరీరం, దాన్ని ఇక్కడ ఏం చెప్పారు? ఘటాకాశై ఇవ జీవై. ఈ జీవులందరూ కూడా ఘటాకాశంతో పోల్చబడింది. చూసారా? ఈ జీవులందరూ కూడా ఘటాకాశంతో పోల్చబడినారు. ఇప్పుడు ఈ ఘటాకాశం అనే పేరు దేని వల్ల వచ్చింది? ఆకాశానికి కుండ వల్ల వచ్చింది. ఘటాకాశం అనే పేరు దేని వస్తుందండి? ఘటం వల్ల వస్తుంది. ఈ జీవాలు అనేటువంటి పేరు కూడా, జీవ ఆత్మ అనే పేరు కూడా శరీరం వల్ల వచ్చింది. ఆత్మ అంతటా ఉన్న ఆత్మకి ఈ శరీరం వలన ఏం పేరు వచ్చింది? జీవాత్మ. కుండ వలన, ఘటం వలన ఆకాశానికి ఘటం, ఆకాశం అని పేరు రావడం వల్ల వచ్చినట్లుగాని ఈ శరీరం, కుండలాంటి ఈ శరీరం వలన ఇందులో ఉన్న ఆత్మకి ఏమని పేరు? జీవాత్మ. అంతేగాని నిజంగా ఆ ఆకాశం పుట్టలేదు, జీవ ఆత్మ కూడా పుట్టలేదు. శరీరం పుట్టింది. శరీర పుట్టుకని జీవుడికి ఆపాదించి, నేను పుట్టాను, నాకు పుణ్యం, నాకు పాపం ఉన్నది, ఈ పాప పుణ్యాలు పోవాలి, గంగలో మునుగుతాను, గోదావరిలో మునుగుతాను, కావేరిలో మునుగుతాను, మునిగి 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 ఎవరు? ఈ నేను ఉనికి ఎరుక జీవాత్మని, నేను పరమాత్మనని తెలుసుకుంటే వాడికి పుణ్యం పాపం ఉన్నాయా? కనుక ఈ శరీరం జడం, మాంసపు ముద్ద, ఎముకల గూడు, దీనికి పుణ్యపాపాలు ఉంటాయా చెప్పండి? ఇది మాంసపు గూడు, రక్తం, ఎముకలు, చీము, నెత్తురు, ఇవన్నిటితో నిండి ఉన్నది. దానికి పుణ్యపాపాలు ఉండవు. ఈ ఉనికి నేను ఎరుక నేనైనటువంటి జీవాత్మునికి పుణ్యపాపాలు లేవు. మరి ఈ పుణ్యపాపాలు ఉన్నది ఎవరికండి ఇప్పుడు చెప్పండి? పుణ్యపాపాలు ఉన్నాయి అనుకుంటున్నాడు చూసారా? ఎవరంటే ఈ శరీరం నేను అనుకున్న వాడు. ఆ ఉనికి ఎరుకని ఈ శరీరాన్ని కలిపేసేసి
శరీర పుట్టుకని నా పుట్టుకగా భావించి పుణ్యపాపాలు ఉన్నాయి అని భ్రమలో పడి దిగులుతో చింతతో రాత్రింబవళ్ళు నరకయాతన అనుభవిస్తున్నాడు మనిషి అజ్ఞానం వల్ల. శాస్త్రం అంటుంది అసలు నీకు దిగులు చింత అక్కర్లేదురా అంటే ఏ విధంగానైనా నేను దిగులు పడటానికి నాకు బాగా అలవాటు పడిపోయినా నేను, కనుక జీవాత్మ పుట్టలేదు అని చెప్పింది. చూసారా కారిక, ఆత్మ ఆకాశవత్ జీవై ఘటాకాశ ఇవ. ఇప్పుడు అర్థమైంది కదా ఈ కారిక. మీరు ఇంటికి పోగానే మళ్ళీ చదివితే ఏం అర్థం కాదు. ఆకాశం లాంటి ఆత్మ, ఘటం లాంటి శరీరం రాగానే ఘటాకాశం వచ్చినట్లుగా జీవాత్మ అని పేరు వచ్చింది. ఘటాదివచ్చ సంఘాతై. ఘటం అనేటువంటిది మట్టి యొక్క ముద్దది, మట్టి. సంఘాతై అన్నారు. అందుకని ఆకాశం నుంచి కుండ పుట్టింది. ఆకాశం నుంచి కుండ పుట్టింది. ఆకాశం నుంచి ఎట్లా పుట్టిందండి కుండ? ఆకాశం నుంచే కుండ పుట్టింది, ఆకాశం నుంచే ఘటాకాశము పుట్టింది. చాలా ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్లు. నాకు గుర్తు రావడమే పెద్ద విషయం ఇప్పుడు. అది ఒక్క పాయింట్ మిస్ అయినా అంటే లైఫ్లో ఒక్కసారి చదువుతాం మాండూక్యం. అంటే నేను 6 సార్లు చదివాను అనుకోండి, అది వేరే విషయం. కనీసం 3 సార్లు అంటే ఇది 4వ సారో 5వ సారో చెప్పడం మాండూక్యం. ఎందుకంటే అన్ని పాయింట్లు అన్ని క్లాసులు ఒకేసారి రావు. ఆకాశం నుంచే ఘటము పుట్టింది, ఆకాశం నుంచే ఘట ఆకాశము పుట్టింది. ఈ ఘటాకాశం అనే పేరు ఎవరి వల్ల వచ్చింది? ఆకాశం వల్లనే కదా వచ్చింది. ఆకాశమే కదా కారణం. ఘటాకాశం అనే పేరు ఆకాశం నుంచే ఘటాకాశం అనే పేరు వచ్చింది. ఈ ఘటం కూడా ఆకాశం నుంచే వచ్చిందంటే ఎట్లంటే ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపహ, అద్భ్య పృథివీ. పృథివీ అంటే ఏమిటండి? మట్టి. ఈ కుండ ఏమిటండి? మట్టి. అంటే ఆకాశం నుంచి పుట్టిందే కదా. ముత్తాత, తాత 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 ముత్తాత అని అనుకోండి. ఆకాశం నుంచి గాలి పుడితే, గాలి నుంచి అగ్ని పుడితే, అగ్ని నుంచి నీరు పుడితే, నీటి నుంచి మట్టి పుట్టింది. మట్టే కదండి కుండ. ఆకాశం నుంచి కుండ పుట్టింది, ఆకాశం నుంచే ఘట ఆకాశం కూడా పుట్టింది. నిజంగా పుట్టిందా? లేదు, పుట్టినట్లుగా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఘటాకాశం పుట్టింది అని చెప్పలేవు, పుట్టలేదు అని చెప్పలేవు. ఎందుకు పుట్టలేదు అంటే ఘటాకాశం పేరే రాదు కదా. పుట్టింది అన్నామనుకో, అసలు అంతకుముందే ఈ ఆకాశం ఉన్నది. ఇందులో ఈ ఆకాశం అంతకుముందే ఉన్నది. ఘటం పుట్టింది కానీ ఆకాశం పుట్టలేదు. కనుక అది పుట్టింది కాదు, పుట్టనిది కాదు. మరి ఏమిటండి అని పుట్టినట్లుగా, అదే సీమింగ్ అంటారు. అప్పారెంట్లీ, పుట్టినట్లుగా. అబ్బాయి పుట్టాడా అంటే పుట్టాడండి అన్నాడు. నిజంగా పుట్టాడండి? పుట్టినట్లుగా. ఈ ప్రపంచం అంతా ఉత్పత్తి అయిందా అంటే కాలేదు అని చెప్పకూడదు. మాండుక్య స్టూడెంట్ నేను, ఉత్పత్తి కాలేదని చెప్పకూడదు. ఉత్పత్తి అయిందంటే సమాధానం చెప్పకూడదు. ఉత్పత్తి అయినట్లుగా అంటే ఉత్పత్తి కాలేదని ఇండైరెక్ట్గా చెప్పినట్లయింది. ఉత్పత్తి అయినట్లుగా కనపడుతున్నది. ఉత్పత్తి అయిందండి, ఇప్పుడు అయినట్లుగా కనపడుతున్నది. సరే, నాశం చూడండి. ఈ కుండ అనేటువంటిది పగిలిపోయిందనుకోండి, నిజంగా ఘటాకాశం నశిస్తుందా? ఆహా, ఇప్పుడు మీరు ఎంత తెలివిగల వాళ్ళు అయిపోయినారు చూడండి. ఈ కుండ పగిలిపోగానే అశాశ్వతం కదా కుండ. కుండ పగిలిపోగానే ఈ కుండలో ఉన్న ఆకాశం నశిస్తుందా? అదేవిధంగా శరీరం నశించగానే ఈ జీవాత్మ నశిస్తుందా? చదవండి కారిక 4. ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశాదయో యథా
ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవా ఇహాత్మని. ఇప్పుడు ఘట నాశం గురించి మాట్లాడుతున్నారు. ఘటం ఘటాదిషు ప్రలీనేషు, ఘట మొదలైనటువంటివి, కుండ మొదలైనటువంటివి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రమిద ఉంది చూసారా, ప్రమిద, ఇది ఒక ప్రమిద. ఇందులో చోటు ఉందా లేదా? ఉందా? ఉంటే కదా నూనె పోస్తారు. ఈ ప్రమిదలో కూడా నూనె పోస్తారు, చోటు ఉంది కదా. ఆది పదాత్, కుండ, మూకుడు, ప్రమిద, ఇట్లాంటివన్నీ, ఇవన్నీ కూడా ప్రలీనేషు, అవి పగిలిపోయినప్పుడు. ఘటాదిషు, కుండ, మూకుడు, ప్రమిద మొదలైనటువన్నీ కూడా ప్రలీనేషు అంటే పగిలిపోయినప్పుడు, లయమైపోయినప్పుడు. ఘటాకాశాదయోహో, ఈ ఘటాకాశ ఏమవుతుందండి? నశించదు కదా, నశిస్తుందా? అట్లాగే ఉంటుంది. కానీ ఒకటి పోయింది, పేరు పోయింది. ఘటాకాశం అనే పేరు పోయింది. ఏం మిగులుతుంది? ఆకాశం. అదే ఈ శరీరం పోగానే జీవాత్మ అనే పేరు పోయి ఏం పేరు ఉంటుంది? పరమాత్మ. శరీరం నశిస్తుంది కానీ జీవాత్మనైన నేనెవరిని? ఉనికి ఎరుకని. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యమైనటువంటి అంటే ఉనికి, జ్ఞానం, ఎరుక. ఈ ఉనికి ఎరుకనైన నేను ఎవరిని? బ్రహ్మ, పరమాత్మ. నేను నశించను. శరీరం నశిస్తుంది, శరీర నాశాన్ని ఆపలేవు, కుండ నాశాన్ని ఆపలేవు. కుండ ఎప్పటికైనా పగిలిపోయేది. కానీ కుండలో ఉన్న ఆకాశం ఎప్పుడూ ఉంటుంది, దాంట్లో మార్పు లేదు. అదేవిధంగా శరీరం నశించినా కూడా రెండో లైన్ చూడండి, ఆకాశే సంప్రలీయంతే. ఈ ఘటనలో ఉన్న ఆకాశం ఏమైంది? ఆ ఆకాశంలో కలిసిపోయింది. ఎలా కలిసింది? ఏ స్పీడ్తో కలిసిందండి? ఎంత స్పీడ్గా పరిగెత్తింది? ఈ కుండ పగిలిపోగానే ఈ ఆకాశం చిన్న చిన్నగా వెళ్ళిందా, గర్భగొప్ప వెళ్ళిందా? మహాకాశంలో కలవడానికి ఈ కుండలో ఉన్న ఆకాశం పాపం కుండ పగిలిపోగానే నేను కలుస్తాను, వెళ్ళి ఐక్యం పొందుతాను మహాకాశంలో అనాలే. గోడలు తీసేయంగానే ఏమైపోతుంది? ఒకటైపోతుంది. ఈ విషయం తెలియక చాలామంది నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. అక్కడ నది వేరండి, సముద్రం వేరు. ఆ ఉదాహరణ ఇక్కడ చెప్పకండి. చాలామంది జీవుడు పరమాత్మలో కలిసిపోతాడు, లీనమైపోతాడు. ఎట్లా అంటే నదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్టు అన్నాడు. అక్కడ నది వేరుగా ఉన్నది సముద్రం కంటే. కనుక ఆ ఉదాహరణ ఇక్కడ చెప్పకూడదు, ఈ ఉదాహరణ చెప్పాలి. చాలామంది అది చెప్పి మనం కూడా సముద్రంలో కలిసిపోయినట్టుగా నదులన్నీ, ఈ జీవుడు కూడా చిన్నగా పైకి వెళతాడు. ఆ సినిమాలో చూపిస్తాడు, సీరియల్స్లో. ఆ జ్యోతి ఒకటి చిన్నగా ఆ మనిషిలో నుంచి ఇట్లా బయటకు వచ్చి వెళుతోంది వెళుతోంది వెళుతోంది, నేను చూశానండి అన్నాడు. ఎవరిని? రమణ మహర్షి వెళుతూ ఉంటే చూశాట. రమణ మహర్షి ఆత్మ వెళుతూ ఉంటే చూశాట. టెస్ట్ చేయించుకో, కీల్పాక హాస్పిటల్కి వెళ్ళి అన్నారు. కథలు వినటానికి బాగుంటాయండి, పుస్తకాల్లో రాస్తారు, కథలు చదువుతారు. చెప్పాను కదా, ఆలోచన పరులకు కాదు అవి. మానసికంగా ఎదగని మనుషులకు మాత్రమే అవి సరిపోతాయి. కానీ ఆత్మ, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. శరీరం ఉన్నప్పుడే ఆ పరమాత్మకి జీవాత్మ అని పేరు వచ్చింది. ఈ శరీరం నశించగానే, నశిస్తుందా లేదా? ఒక రోజుకి నశిస్తుంది. నశించగానే ఏమైంది? ఈ జీవాత్మ చిన్న చిన్నగా పరమాత్మలో. ఎక్కడున్నాడండి పరమాత్మ కలవడానికి? పైన ఉన్నట్ట. ఎక్కడ? వైకుంఠంలో. అందుకని వైకుంఠానికి వెళుతున్నాడు. పుష్పక విమానం వచ్చింది, వైకుంఠానికి వెళుతున్నాడట. అలా చెప్పి నిన్ను అట్రాక్ట్ చేయడానికి కోసం వేదాంతం క్లాసుకి అట్రాక్ట్ చేయడానికి చెప్పాం అప్పుడు. ఇప్పుడు చెప్పాం.
ఇప్పుడు పుష్పక విమానము లేదు, ప్రయాణము లేదు. జీవాత్మనైన నేను ఇప్పుడు ఈ శరీరం పోగానే పరమాత్మనే అని గ్రహిస్తాను. అంతేకాని కొంచెమైన ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందా? అక్కర్లేదు. కనుక ఈ ఘటాకాశం అనే పేరు కుండ వల్ల వచ్చింది. ఈ ఘటాకాశానికి బయట ఉన్న ఆకాశానికి ఏం భేదం లేదు, ఒకటే. కనుక ఇది మహాకాశంతో సమానమే. ఇందులో కుండలో ఉన్నప్పటికీ కూడా ఇది మహాకాశమే. ఎందుకు? బయట ఆకాశానికి దీనికి భేదం లేదు. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్న జీవాత్ముడు పరమాత్ముడే. ఏమిటండి భేదం? ఎలా ఉంటుంది భేదం? ఆయన నిర్వికారుడు కదా, మార్పు లేదు కదా ఆయనలో. మరి ఈ జీవాత్మ ఏమిటండి? భావన. ఎందుకంటే నీ యొక్క అజ్ఞానానికి చిహ్నం అన్నారు. నీ యొక్క అజ్ఞానం, మూఢత, భ్రమ అదే దీనికి కారణం. అంతేకాని ఆత్మలో మార్పు లేదు. నువ్వు ఆత్మస్వరూపానివే, ఇప్పుడు కూడా పరమాత్మ స్వరూపానివే. అది తెలియక నువ్వు ఈ శరీరం నేను అనుకోవడం వల్ల నువ్వు భ్రమలో ఉండి, అజ్ఞానంలో ఉండి నేను మరణిస్తాను, నేను పుడతాను అని చెప్పి అనుకుంటున్నావు. శరీరం పుడుతుంది కానీ ఆత్మ అయిన నేను, ఉనికిని ఎరుకని నేను పుట్టను. అందుకని నిర్వాణ షట్కం చదివించాను ఈ పూట. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. ఎలాగండి స్వామిని ఇట్లా అర్థం చేసుకునేదండి? చిన్న విషయం. నా మనస్సు నా శరీరం అన్నారు కానీ నేను శరీరం అన్నారా మీరు? నా కాలు, నా చెయ్యి, నా తల, నా కన్ను, నా మనస్సు అన్నారు. నాది అయినది నేను కాదు. అవునా కాదా? నా కుండ, నా పర్సు, నా బుక్కు, నా పెన్ను నేను కాదు కదా. నా కాలు, నా చెయ్యి, నా మనస్సు నేను కాదు. అవి నావి కానీ నేను అది కాదు. కనుక నేను ఉనికిని ఎరుకనే కానీ పరమాత్మనే జీవాత్మ రూపంగా ఉన్నటువంటి, మార్పు లేకుండా, మరణం లేకుండా, నాశనం లేకుండా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి, జ్ఞానులు ఘోషిస్తున్నారు తరతరాలుగా, సనాతనంగా. ఇదేదో క్రొత్తగా చెప్పేటటువంటిది కాదు. అర్థం చేసుకుంటే జీవితం ధన్యం, అర్థం చేసుకోకపోతే మరొక జన్మ బాధపడుతూ ఉంటాం. జీవితాన్ని అజ్ఞానం వల్ల నరకం చేసుకుంటున్నాం, జ్ఞానం వల్ల జీవితం నందనవనం అవుతుంది. తర్వాత కారిక చూసారా? ఇప్పుడు నాశనం లేదని కూడా తెలిసిపోయింది కదా. పుట్టుక లేదు, నాశనం లేదు. తర్వాత ఏం చెప్తున్నారు? 5వ కారిక. ఇక్కడ కరెక్షన్ ఉంది ఒకటి. యథై కాస్మిన్ ఉంది, కాదు, కా దీర్ఘం లేదు. యథైకస్మిన్. యథైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభిః. ఇప్పుడు రాజోగుణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ధర్మాలు ఉంటాయి. ఈ కుండకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. నల్లగా ఉండొచ్చు, ఇది చూడండి పచ్చగా ఉంది, ఇదేమో కుండ రంగులో ఉంది, ఇది నల్లగా ఉంది, ఇది కొంచెం నల్లగా ఉంది. ఇలా ఉండడం వల్ల అందులో ఉన్న ఆకాశానికి ఏమైనా అంటుతాయా? ఆ ధర్మాలు అంటవు కదా. అదేవిధంగా ఈ శరీరానికి అనేక ధర్మాలు ఉన్నాయి, ఆత్మకి అంటవు. అర్థమైందా? మరణ ధర్మం, పుట్టుక ధర్మం, వ్యాధి ధర్మం, ముసలితనం ధర్మం, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. కంటైనర్ హ్యాస్ గాట్ ప్రాబ్లమ్స్, అట్రిబ్యూట్స్, నాట్ కంటెంట్.
కంటెంట్ ఏమిటి ఇప్పుడు ఈ పాటలో? ఆకాశం. ఉన్నదేమిటండి ఇందులో? చోటు ఉన్నది. ఆ చోటుకి ఎటువంటి మలినము అంటదు. అర్థమైందా? అదే చెప్తున్నారు ఇక్కడ. యథా ఏకస్మిన్ ఘటాకాశే, ఏ విధంగానైతే యథా ఏకస్మిన్ ఒక ఘటాకాశమునందు రజో ధూమాదిభిర్యుతై, ఇందులో మట్టి పోస్తాం, దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది. వీటన్నిటి ద్వారా ధూమ అంటే పొగ. ఇప్పుడు పొగ ఉందనుకోండి, ఇందులో ఆ పొగ వల్ల ఈ ఆకాశం మలినం అవుతుందా? పొగ అందులోనేగా ఉంటుంది, కానీ ఏం కాదు ఆకాశం మలినం కాదు. అది రజు అంటే దుమ్ము, ధూమం అంటే పొగ. ఆదిపదాత్ ఇంకా మురికి. ఇప్పుడు ఈ నల్లదనం అంతా ఉందనుకోండి, ఇందులో ఉంది నలుపు, ఇందులో ఉన్న ఆకాశానికి ఏమైనా అంటుతుందా? ఈ ఘటాన్ని, దీన్ని ఉపాధి అంటారు. ఇది ఉపాధి అని పేరు. అందులోపల ఉన్నటువంటి ఆకాశం ఉపహితం అంటారు. ఉపహితం, ఉపాధి ఉపహితం. అదేవిధంగా శరీరం ఉపాధి. శరీరంలో ఉన్న ఆత్మ చైతన్యం, జీవాత్మ అనబడే ఆత్మ చైతన్యం ఉపహితం. ఉపం అంటే సమీపే, హితం ఉండడం, సమీపంలో లోపల ఉండడం ఉపహితం. ఉపాధి ఏం చేస్తుంది? తన గుణాలని ఉపసమీపే స్థిత్వా, దాని లక్షణాలన్నీ ఉపహితానికి ఇచ్చినట్లుగా భావిస్తాం మనం. కానీ నిజంగా ఉపహితాన్ని ఏవి అంటలేవు. ఆ యొక్క లక్షణాలన్నీ దానివే. శరీరానికి వ్యాధి, మరణం, ముసలితనం ఇవన్నీ శరీర ధర్మాలు. కానీ శరీరం ముసలిదైపోయిందని చెప్పాల్సింది పోయి ఏం చెప్తున్నావు? నేను ముసలివాడిని అయినానండి అంటాడు. ఇంతకంటే ఏం కావాలి? అజ్ఞానానికి చిహ్నం. నాకు వ్యాధి వచ్చిందండి అంటాడు. నీకు రాలేదురా వ్యాధి, శరీరానికి వచ్చింది అన్నాడు. అర్థమైందా? అర్థమైందండి, అయినట్లుగా ఉందన్నాడు. నా సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభి. సుఖం, దుఃఖం, రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాది ఇవన్నీ కూడా, ఈర్ష, అసూయ, పుణ్య, పాప అని ఏమనుకుంటున్నావో అవన్నీ కూడా అసలు నిన్ను అంటవు. అవి ఉనికి ఎరుకైనటువంటి నీవు ఆత్మస్వరూపానివి. అవన్నీ నిన్ను అంటడానికి వీలు లేదు, వీలు కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాశాన్ని మురికి చేయండి ఇప్పుడు ఈ హాల్లో మీరుండి, చేయగలరా? సాధ్యమా? రూపమే లేదు దానికి, కంటికే కనపడదు. ఏం చేస్తారు మీరు? మీరు ఉపయోగించుకుంటున్నారు అంతే. అదేవిధంగా ఆత్మ ఉనికి ఎరుకగా ఇక్కడ లభిస్తున్నది. అది తెలుసుకోకుండా ఈ శరీర ధర్మాలన్నీ నా మీద వేసుకొని, వాళ్ళల్లో కూడా ఆ ధర్మాలు చూసి వాడికి ఎంత గర్వం అండి, వాడికి ఎంత ఈర్ష్య అండి, వాడికి ఎంత యస్సు అండి. ఎవరు? ఆత్మ ఉనికి ఎరుకకి లేవు, శరీరం జడం. ఇంక ఈ ధర్మాలన్నీ ఎవరివి? భ్రమ కారణంగా పుట్టినటువంటి ఈ యొక్క ధర్మాలు నిజమవుతాయా? అందుకనే జ్ఞానికి కంప్లైంటే ఉండదు, అజ్ఞానికి కంప్లైంట్ తప్ప మరేం ఉండదు. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఇంటికి వెళ్ళి నెమరు వేయాలి. చెప్పిందంతా నెమరు వేస్తే అహం బ్రహ్మ అస్మి. ఇప్పుడు మనం బ్రహ్మమా కాదా చెప్పండి మీరే? బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పి పాడుతూ ఉంటే అవుతాయా ఇవన్నీ? పాడడం కాదండి, అర్థం చేసుకోవాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.